మీ పదాల్లో స్పష్టత బావుంటుంది. సో, దానికంటే చిన్నప్పటి నుంచి తెలుగు పుస్తకాలు చదవడం ఏమన్నా అలవాటా? లేదంటే ఎలాగా అది మేము దానికేంటసలు? థియేటర్ ఆర్ట్స్‌లో ఉన్నప్పుడు మా ఓకే. మా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారు. ఆవిడ భారతదేశం అంటే, "భారతదేశం ఏంట్రా? భారతదేశం అనలేవా?" అంది. "ఆ! భారతదేశం" అంటే, "చెమ్మేంట్రా? సెమ్ సెమ్" అని. "సెమ్మా? 2 షాలే కదా!" అని. 2 షాలు కాదు షా అని. సో, నేను తెలుగులో చదువుకున్నా కూడా చిన్నప్పటి నుంచి ఇలా నాకెవరు చెప్పలా. మరది విద్యా చెప్పేవాళ్ళలో తప్పుందా? ప్రాక్టీస్ చేసే పిల్లల్లో తప్పుందా నాకు తెలీదు కానీ, ళ, ణ, సే, శ, ణ, న్య ఇవేవైతే కొన్ని తెలుగు ఇవి ఆల్ఫాబెట్స్ ఉన్నాయో, ఇప్పటికి నేను క్రాక్ చేయలేకపోయా. హ్మ్. కన్నడోళ్ళు మాట్లాడుతుంటే స్పష్టంగా మాట్లాడుతుంటారు. తుళు అంటుంటారు. నేను తులు అంటా. తుళు, తులు కాదు తుళు అంటారు. నాకు రాదు. బట్ స్టిల్ ఎక్కడో ఒక చోట ఒత్తులు, దీర్ఘాలు పట్టుకుంటా గానీ చాలామంది తెలుగు వాళ్ళకి స్పష్టమైన తెలుగు రాదు. అవును. చాలా అరుదుగా వినపడుతుంటది కూడా అలాగా. స్పష్టమైన తెలుగు మాట్లాడేవాడు మా సార్ మల్లాది గోపాలకృష్ణ గారని మాకు మీ వాచకం లెక్చరర్ నేమ్ ఆవిడ? ఫస్ట్ కరెక్షన్స్ చేసిన మేడం పద్మప్రియ మేడం. ఓకే. ఈయన సార్ పేరు మల్లాది గోపాలకృష్ణ గారు. వాచకం క్లాసెస్ తీసుకునేవాడు. ఆయన ప్రసంగోపన్యాసాలని ముందు స్పీచ్ ఇస్తారు కదా! ఇంట్రొడ్యూస్ చేయడం అలాంటివి. హ్మ్. ఆయన తెలుగు మాట్లాడితే చెవుల్లో అమృతం పోసినట్టు ఉండేది. స్పష్టంగా ప్రతి అక్షరం, ప్రతి పదం ఎంత చెప్పేవాడంటే, ఇది కదా తెలుగు అంటే అనిపించేది. అది చాలా అరుదుగా వినిపిస్తది.